హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి వచ్చిన కేటుగాళ్లు హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారు చేస్తామని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు. స్వామీజీల వేషధారణలో ఉన్నవారు కష్టాలు తొలగిపోయేలా 2 కిలోల బంగారం తయారు చేసి ఇస్తామంటూ చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. నెల రోజుల పాటు పూజలు చేసి ఎరుపు రంగు వస్త్రంలో 2 కేజీల బంగారం అంటూ ఇచ్చారు. వారం రోజులు ఇంట్లో ఉంచిన తర్వాత వస్త్రాన్ని తెరవాలని చెప్పారు. అయితే బాధితులు అనుమానంతో 5 రోజుల తర్వాత తెరిచి చూడగా బంగారం రంగుతో ఇనుప ముక్కలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. దారిలో ఎమ్మెల్యే కాలనీ 12 రోడ్ నెంబర్ 12 అక్కడ యేసుక్రీస్తు ఆఫీస్ దగ్గర కలిసి మాకు నచ్చజెప్పి గిట్ట సంగతి మాకు వనమూలు తీసుకొని మీ అదృష్టం బాగలేదు, గరీబులు ఉన్నారు, మీరు ఈ కొన్ని మందులు చెప్తాము, ఆ మందుల ద్వారా మీకు మీ పేరు మీద బంగారం పెడుతుంది, నాకు అది ఇస్తే ఆ పండుగ తీసుకున్నాం, మీరు చెప్పిన పండుగ తెచ్చుకుంటే కొన్ని తక్కువలే ఉంటాయని నమ్మించి తర్వాత మాకు కనీసముగా 5,70,000 వరకు మోసం చేసి దాని ద్వారా బంగారం సాగరు ఇంకా సుధీర్ సాగర్ అని ఇద్దరు వాళ్ళను బయట రాసిన వాళ్ళని ఇవాళ మహేష్ అనే ఆయనను పట్టుకొచ్చారు. ఆయనకు అరెస్ట్ చేస్తారు. అంతే మా డబ్బులు మా అట్లా మోసగిచ్చి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము మనకి చేసుకున్నాం. పోలీసు వాళ్ళు మీ డబ్బులు ఇప్పుడు వస్తాయి, మొత్తం మీద వస్తాయి, బాధపడకూడని పోలీసు వాళ్ళు చెప్తారు, నమ్మకం చెప్తారు.